అందరికీ నమస్కారం. సిరి కుక్లోక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే పచ్చి బఠానీలతో ఎంతో టేస్టీగా ఉండే పరోటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెనైతే వేసుకొని అన్నిటినీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్కి కావాల్సిన గ్రీన్ పీస్ మసాలాని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 3 కప్పుల వరకు పచ్చి బఠానీలను వేసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలానే మరి మెత్తగా అవసరం లేదండి, బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు మెదగలేదు అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, 3 లేదా 4 పలుకులు అయితే సరిపోతుంది. ఇలా దంచుకున్న దానిలో 5 వెల్లుల్లిపాయలు, అలానే కొంచెం అల్లం వేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా దంచుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదు, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపటలాడి జీలకర్ర బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలను పేస్ట్ని వేసుకొని అంతటిని ఒకసారి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ పేస్ట్ని అయితే వేసుకొని అంతటిని బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడైనా మనకి బఠానీలు మెదగకుండా బఠానీలానే ఉంటే అలాంటివన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. పచ్చివాసన పోవడానికి ఒక 5 నుంచి 7-8 నిమిషాల వరకు పడుతుందండి. తర్వాత ఇందులో ఉప్పేసి అంతటిని బాగా కలుపుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత మనం చేసుకునే ముందుగా చపాతీ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని అంతటిని చపాతీలాగా రుద్దుకోవాలి. తర్వాత ఇందులో మనం తీసుకున్న స్టఫింగ్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు పెట్టుకొని మొత్తం అంతా స్టఫింగ్ బయట రాకుండా మొత్తం అంతటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అంతా ఫోల్డ్ చేసుకొని పైన వచ్చిన ఎక్స్ట్రాస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన వేళ్ళతోని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత పొడి పిండిని వేసుకుంటూ పరోటాల్ని చపాతీలాగా రుద్దుకోవాలి. మీకు స్టఫింగ్ పైన వచ్చేసినట్టయితే దానిపైన కొద్దిగా ఉత్తపిండి పెట్టుకుంటే కూడా సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక పరోటాను వేసుకొని 2 పక్కల కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే గ్రీన్ పీస్ పరోటా అయితే రెడీ అయిపోతుందండి.
ఈ పరోటా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.